విశాఖపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారు 100 మందితో కార్నాన్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో కీలక మార్పులు చేపడుతున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్టేషన్ ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. ఈ పునర్నిర్మాణం ప్రాజెక్టులో G+11 అంతస్తుల వరకు అనుకూలంగా స్ట్రక్చరల్ డిజైన్ రూపొందిస్తున్నట్లుగా శ్రీభరత్ చెప్పారు. రాబోయే దశాబ్దాలలో పెరిగే రద్దీని కూడా సమర్థంగా నిర్వహించేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. స్టేషన్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ని రివ్యూ చేయడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారితో రావడం జరిగింది. అండ్ రైల్వే మేనేజ్మెంట్ అంటే స్టేషన్ డైరెక్టరు, సిఏఓ అంకుష్ గుప్తా గారు, వాళ్ళ చీఫ్ ఇంజనీర్, వాళ్ళ టీం అందరితో చూసాము. గత సంవత్సరంన్నరగా చాలా దగ్గరగా ఇప్పుడున్న స్టేషన్ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగు వెస్ట్ సైడ్ వాళ్ళు కడుతున్నారు. ఇంచుమించు ఒక 350 కార్లు, 1500 బైకులకి పార్కింగ్ కడుతున్నారు. అక్కడ డ్రైన్ కూడా మార్చి దాని దారి మార్చి వాళ్ళ సర్వీస్ ఫెసిలిటీసు, ఎస్టీపీ, వాటర్ ట్రీట్మెంటు కోసం జాగా కూడా వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు.